కమ్మటి అటుకుల పాయసం చేసుకుందాం, వచ్చేసేయండి. అరకప్పు అటుకుల్ని బౌల్లో వేసుకుని 2 సార్లు కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్లోకి 1.5 కప్పు దాకా చిక్కటి పాలు తీసుకుని అరకప్పు నీళ్లు కూడా పోసేసి సిమ్లో పెట్టి మరగనిచ్చేసేయండి. ఇవి మెల్లగా మరిగేలోపు పక్కన పోపుల ప్యాన్లోకి కొన్ని జీడిపప్పులు, కొన్ని కిస్మిస్లు వేసుకుని దోరగా వేయించేసి పక్కన పెట్టేసుకోండి. పాలు మరిగేటప్పుడు ఒక్కసారి కలుపుకోండి, అడుగంటకుండా ఉండాలన్నమాట. ఇలా కలిపేసుకున్నాక కడిగి పెట్టుకున్న అటుకులు పాలల్లో వేసేసి 2 నిమిషాలు ఉడకనిచ్చేసేయండి. అందులోకి ఇలాచీ పొడి, వేయించి పెట్టుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసి 2 నిమిషాలు ఉడికాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు అరకప్పు బెల్లం కానీ, సగం పంచదార సగం బెల్లం కానీ వేసుకుని బెల్లం అంతా కరిగేలాగా చక్కగా కలిపేసి బౌల్లోకి తీసేసుకోండి. ఇంతేనండి, కమ్మటి అటుకుల పాయసం రెడీ అయిపోయింది. ఈ కమ్మటి పాయసం కనకదుర్గమ్మకి నైవేద్యం పెట్టామనుకోండి, కరుణతో కనకదుర్గమ్మ వరాల జల్లు కురిపించేస్తుందండి.